హే గాయ్స్, నేను మీకు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేనైతే VCTS కేబుల్ అయితే కొని తెప్పించాను అనమాట. మా బావ పోలోలో ఇవాళ VCTS ట్వీక్స్ అన్నీ చేస్తున్నాము. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడైతే నీడిల్ స్వైప్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఇన్స్ట్రుమెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్స్ట్రుమెంట్స్లో యాడ్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. సో ఇందులో వచ్చేసి మనం ఇండికేటర్ క్యాలిబ్రేషన్ అని ఉంటుంది అనమాట. ఇదిగోండి 2417 అని చెప్పేసి కోడ్ ఉంది కదా, ఇండికేటర్ క్యాలిబ్రేషన్ అని ఉంటుంది. సో దాన్ని కొట్టేసి చూసారు ఇక్కడ నాన్ యాక్టివ్ అని ఉంది కదా, నాన్ యాక్టివ్ అని అయితే ఉంది. ఒకసారి బ్రైట్నెస్ తగ్గిద్దాం. సో ఇప్పుడు న్యూ వాల్యూలోకి వెళ్ళిపోయి యాక్టివ్ చేస్తామంట. యాక్టివ్ పెట్టేసి డూ ఇట్ కొట్టిన తర్వాత ఓల్డ్ వాల్యూ నాట్ యాక్టివ్ అని ఉంది కదా, న్యూ వాల్యూ యాక్టివ్ రీప్లేస్ కొట్టేసి ఎస్ పెట్టేస్తాం. కంట్రోల్ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్, విల్ నో రీడ్ ద ఛానల్ అగైన్. సో కమాండ్ అయితే వెళ్ళిపోయింది అనమాట ఈసీఎంకి. చూసారు కదా, యాక్టివ్ అని వచ్చేసింది. ఒకసారి గో బ్యాక్. సో నీడిల్ స్వైప్ అయితే అయిపోయింది. ఒకసారి చూద్దాం ఇప్పుడు. మనం ట్వీక్స్ చేసిన తర్వాత ఆ MID అయితే ఆఫ్ అవ్వాలన్నమాట. ఆఫ్ అయిన తర్వాత చేస్తే మనకి యాక్టివ్ అయిపోతుంది. అదొక 1 minute 2 minutes తీసుకుంటుంది ఆఫ్ అవ్వడానికి. ఆఫ్ అయిపోయింది. మనం ఇప్పుడు చూద్దాం. సో సక్సెస్ఫుల్గా నీడిల్ స్వైప్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లైన్ చేంజింగ్ నీడిల్స్ అనేది మనకి ఇండికేటర్స్ 3 స్టెప్స్ ఇస్తాడు అనమాట ఫోక్స్ ఆగినాడు. మనం ఒకసారి టచ్ చేస్తే 1 2 3 టైమ్స్ బ్లింక్ అయింది కదా. సో దాన్ని మనం ఇప్పుడు 5 లాగా బ్లింక్ చేస్తాం అనమాట. సో 3 అనేది మనం లైన్ చేంజ్ అయ్యేటప్పుడు సరిపోదు. సో 5కి చేస్తే లైన్ చేంజ్ అయ్యేటప్పుడు సరిపోతుంది. సో ఇది కూడా ఇన్స్ట్రుమెంట్స్లోకి వెళ్ళిపోయి లైన్ చేంజ్ కంఫర్ట్ ఇండికేటర్స్ అని ఉంటుంది మన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్లో. సో ఇక్కడ అడాప్టేషన్ అని చూసారా, దాంట్లోకి వెళ్దాం. ఎస్, లోడ్ అయింది. దీంట్లో మనకి కంఫర్ట్ ఇండికేటర్స్ అని ఉంటుంది. యా, ఇది కంఫర్ట్ ఆన్ సిగ్నల్స్. సో దాన్ని చూసేసి సో గైస్ మనం అయితే ఇక్కడ ఛానల్ 43కి అయితే వెళ్ళిపోవాలి. ఇదిగోండి, స్టోర్డ్ వాల్యూ 3 అని ఉంది కదా. సో ఈ 3 అనేది 3 టైమ్స్ బ్లింక్ అవ్వడానికి ఫోక్స్ ఆగినాడు ఫ్యాక్టరీ నుంచి ఇస్తాడు. మనం ఇక్కడ న్యూ వాల్యూని 5 పెడదాం. 5 పెట్టేసి టెస్ట్ కొడితే మనకు టెస్ట్ వాల్యూ 5 వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తాం. సారీ షో. సో సేవ్ అయితే అయిపోయింది. ఒకసారి ఇప్పుడు ఆపేసి ఆన్ చేసి చూద్దాం. 1 2 3 4 5 డన్. ఇది కూడా. సో గైస్ మనం అయితే ఇప్పుడు టియర్ వైపింగ్ అని ఉంటుంది వైపర్స్లో.
ఆ టియర్ వైప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం వాటర్ వేసిన తర్వాత విండ్షీల్డ్ మామూలుగా క్లీన్ చేసి ఆపేసిన తర్వాత మనకు లైట్గా వాటర్ ఉంటాయి కదా, సో మనం ఇప్పుడు ఆ టియర్ వైపింగ్ ఎనేబుల్ చేస్తే ఆ లైట్ వాటర్ని కూడా మళ్ళీ అది క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ వైపర్ టియర్ వైపింగ్ ఉంది కదా, దాన్ని పెట్టేసి న్యూ వాల్యూలో 1 ఇద్దాం. టెస్ట్ కొట్టేసాం. ఇప్పుడు సేవ్. ఒకసారి చూద్దాం. చూసారా, మామూలుగా అయితే అక్కడితో అయిపోయింది. 5 సెకండ్స్ ఆగి ఆన్ అయింది. చూసారు కదా ఇందాక ఒకసారి. సో మనకి ఎక్కడైనా వాటర్ అనేది మిగిలిపోతుంది కదా, సో అందుకని అది మళ్ళీ ఆన్ అయ్యి క్లీన్ చేస్తాం అన్నమాట. సో థర్డ్ VCDS కూడా డన్. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ వెళ్ళిపోయి మనం యాంటీ థెఫ్ట్ అయితే ఎనేబుల్ చేద్దాం. మనకి ఆప్షన్స్ ఎనేబుల్ వస్తుంది ఇక్కడ లోడింగ్ అయిన తర్వాత. సో లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి కోడింగ్ అనేది, కోడింగ్లోకి వెళ్ళి కింద ఇదిగోండి లాంగ్ కోడింగ్ హెల్పర్ అన్నది కదా, అది ఓపెన్ చేసి సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ 6 అని వచ్చింది కదా, సో దీంట్లో ఈ బిట్ 1లో సైరన్ అనేది ఆఫ్ చేసి డిసేబుల్ చేసి బిట్ 2లో యాంటీ థెఫ్ట్ని ఎనేబుల్ చేయాలి. సో మనం ఎనేబుల్ చేసాం కదా గైస్, ఒకసారి ఇప్పుడు దీన్ని ఇంటూ కొట్టేద్దాం. ఇదిగోండి కోడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. సో డూ ఇట్. కోడింగ్ యాక్సెప్టెడ్. ఓకే, మన ఇదంతా ఇక్కడ లోడ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఫాల్ట్ కోడ్ చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయో. ఓకే, ఈ పాత ఫాల్ట్ కోడ్స్, సో దీంతో ఏం లేదు కాబట్టి చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు కేబుల్ తీసేసి కీ తీసేసి కార్ లాక్ చేద్దాం. ఆ ఎంఐడి అయితే టర్న్ ఆఫ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సెంట్రల్ లాకింగ్ ఇండికేషన్ అనమాట, మనకి ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. టర్న్ ఆఫ్ అయిపోతుంది, చూద్దాం. సో యాంటీ థెఫ్ట్ అలారం ఎనేబుల్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో అది గైస్ మా బావపోలోకి అయితే ఈ VCDS ట్విక్స్ అయితే చేసాము ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. సో అవి BCM Max అప్గ్రేడ్ చేసిన తర్వాత కానీ, సో కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేస్తే కానీ అవి యాక్టివేట్ అవ్వు. అప్గ్రేడ్స్ మన చేతిలో చేయగలను అయితే నేను చేసేసి వీడియో పెడతాను. జస్ట్ నా దగ్గర కేబుల్ ఉందని చెప్పేసి మెయిన్ బేసిక్ మోడ్స్ మన చేయగలిగిన ట్విక్స్ వరకు చేసేసాను. యాంటీ థెఫ్ట్ అని, నీడిల్ స్వైప్ అని, టియర్ వైపింగ్ అని, సో అండ్ సో నా వెంట కూడా నేను చేశాను. రెండు ఒకటే కదా అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేయలేదు, మా బావ పోలోది పెట్టేస్తున్నాను. అండ్ మెయిన్ ఏంటంటే, సో నేను ఇప్పుడు VCDS కేబుల్ తెప్పించాను కదా, ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి VCDS ట్విక్స్ చేయించుకోవడానికి ఆర్ఎల్స్ లేదా ఏమన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు స్కాన్ చేయించుకోవడానికి ABS కానీ, ట్రాక్షన్ కానీ, ఇంజన్ చెక్ లైట్, కూలెంట్, ఎనీథింగ్. సో ఏమైనా స్కాన్ చేయించుకోవడానికి కానీ, ఎర్రర్ తీపించుకోవడానికి కానీ, ఏమైనా ట్వీక్స్ కానీ, మోడ్స్ కానీ, ఎనీథింగ్ ఏమైనా VCDS ద్వారా ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను చేసి పెడతాను మీకు. సో ఇలా హెల్ప్ అవుతుందని. అండ్ మోరోవర్ గుంటూరు, విజయవాడలో మ్యాక్స్ నాకు తెలిసి ఎవరి దగ్గర లేదు VCDS ట్విక్స్ కేబుల్. సో తెప్పించాను, హెల్ప్ అవుతుందని చెప్పి మన సబ్స్క్రైబర్స్కి నాకు కూడా పర్సనల్ మోడ్స్ వేసుకోవడానికి, ట్విక్స్ వేసుకోవడానికి. సో అది గైస్, ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ట్విక్స్ కావాలంటే మెసేజ్ చేయండి,
నేను ఆ మనీ ఎంత అవుతుందో కూడా ప్రైస్ లిస్ట్ చెప్తాను. సో బయట దానికన్నా మన దగ్గర తక్కువే ఉంటుంది. సో DM me if anyone wants it. So that's it for today, guys. Thanks for watching. I'll see you in the next one.